నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా ఉంటుంది. అంటే ఆమె చేస్తున్నటువంటి పోరాటం, ఆమె వేస్తున్నటువంటి రాజకీయ అడుగులు, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి వ్యవహారం, ఇదంతా కూడా స్పష్టంగా గులాబీ పార్టీని గందరగోళం నింటినటువంటి నేపథ్యం. అంటే ఒకవైపు గులాబీ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి క్రమంలో ఎమ్మెల్సీ కవిత వేస్తున్నటువంటి అడుగులు కూడా చాలా స్పష్టంగా పొలిటికల్గా కొంత కలకలం రేపుతున్నాయి. అది బీఆర్ఎస్ పార్టీలో కానీ లేకుంటే తెలంగాణ రాజకీయ వర్గాల్లో కానీ. సో ఇటువంటి క్రమంలో అంటే కొంత ఎప్పుడైతే ఆమె బతుకమ్మకు సంబంధించినటువంటి వేడుకలు కూడా కేసీఆర్ సొంత గ్రామంలోనే అక్కడున్నటువంటి చింతమడకలో బతుకమ్మ ఆడి అక్కడి నుంచే కొంత స్టార్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ వేడుక ద్వారా ఖచ్చితంగా సిద్దిపేటలో ఉన్నటువంటి హరీష్ రావు కూడా సొంత అడ్డా కాదు సిద్దిపేట, ఖచ్చితంగా నేను మళ్ళీ వస్తుంటా అని చెప్పి వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇట్లా రాజకీయంగా కొన్ని అనేకమైనటువంటి సంచలనాలకి కొంత కవిత గత కొంతకాలంగా కేంద్రం మీద అవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% రిజర్వేషన్ల అంశంలో కూడా కవిత ఒక అడుగు ముందుకేసి కొంత పోరాటం తీవ్రతరం చేస్తూ ఉంది. ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఆమె మరో అడుగు ముందుకేసి బీఆర్ఎస్ పార్టీలో కొంత అలజడి లేగేలాగా ఆమె సొంత వారసుడు ఆదిత్యని రంగంలో దించింది. ఆయన బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి పోరాటంలో తాజాగా ఆయన ఇట్లా ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంద్ పిలుపులో భాగంగా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కవిత గారు కూడా దానికి మద్దతు ఇచ్చారు. కవిత కూడా పోరాటం చేస్తున్నారు. మరోవైపు ఆమె కూడా నిరసన తెలిపారు. ఇప్పుడు ఆమెతో పాటుగా వాళ్ళ సొంత తనయుడు ఆదిత్య కూడా ఇప్పుడు రంగంలో దిగాడు. ఇప్పుడు ఆదిత్య ఎప్పుడైతే రంగంలో దిగాడో వారసుడు వచ్చాడో తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ, మరో వారసుడు ఎంట్రీ గురించి ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. అంటే కవిత కుమారుడు ఆదిత్య తాజాగా ఖైరతాబాద్ సంబంధించినటువంటి అక్కడ మెయిన్ రోడ్ చౌరస్తా పైన దీక్ష చేశాడు, నిరసన దిగాడు. బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి బంద్లో ఆయన పాల్గొని నిరసన తెలిపాడు. మరి అది ఇప్పుడు ఒక కొత్త చర్చకు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో దారితీసింది. అంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితతో ఆయన ఆదిత్య కూడా కలిసి మానవహారం కార్యక్రమంలో పాల్గొని నినాదాలు చేయటం, తన చేతిలో ఉన్నటువంటి 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అని రాసినటువంటి ప్లకార్డులు పట్టుకొని కొంత నిరసన తెలపడం, ఇవన్నీ కూడా కొంత సాధారణంగా కాదని, ఇది వారసుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగానే అనేది రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలైంది. ఎందుకంటే ఇప్పటిదాకా కవిత ఏ యాక్టివిటీకి వచ్చినా కూడా కనిపించినటువంటి ఆదిత్య, కొంత విదేశాల్లో చదువుకొని ఇంటికి పరిమితమైనటువంటి ఆదిత్య స్వయంగా ఇప్పుడు పోరాటంలో కనపడడం అనేది రాజకీయంగా ఎంట్రీగా చెప్తూ ఉన్నారు. అంటే కేవలం తల్లి కార్యక్రమంలో కుమారుడు పాల్గొనడం కాదు, ఇది ఒక ఖచ్చితంగా రాజకీయ వారసత్వం సంకేతంగా కూడా కావచ్చు అనే అంశం వెలుగు చూస్తుంది. అంటే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె రాజకీయ జీవితం ఒక కొత్త మార్గంలో నడుస్తున్నటువంటి టైంలోనే ఆదిత్య రంగప్రవేశం ఆమెకు ఖచ్చితంగా నూతన ఉత్సాహాన్ని ఇచ్చే పరిణామంగా కూడా రాజకీయంగా చెప్పుకోవచ్చు. అంటే ఒకప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి వారసులు తెలంగాణ రాజకీయానికి కొత్త దిశ చూపినట్లే ఇప్పుడు ఆదిత్య కూడా ఆ వారసత్వాన్ని మరో తరానికి కొనసాగించబోతున్నారనే చర్చ కొంత వేగంగా జరుగుతోంది. మరి ఇప్పుడు ప్రధానంగా విదేశాల్లో కొంత ఫారిన్లో ఉండి విద్యను అభ్యసించినటువంటి ఆదిత్య అక్కడ పూర్తి చేసి కాన్వకేషన్ తాజాగానే అయిపోయింది. ఇప్పుడు ఆదిత్య స్వయంగా ఆయన నిరసనలో పాల్గొనడం, తన మాటలతో ఆయన 42% బీసీలు రిజర్వేషన్ ఇచ్చి తీరాలని అనడం, కేవలం మా అమ్మ మాత్రమే పోరాటం చేసి సరిపోదు, ప్రతి ఇంటి నుంచి అందరూ బయటికి రావాలి అన్న ఆయన వ్యాఖ్య తనలో ఉన్నటువంటి సామాజిక అవగాహనను ఖచ్చితంగా బయటపెడుతోంది. అట్లాగే రాజకీయ మద్దతును కూడా సూచిస్తూ ఉంది. అంటే ఒక యువ నాయకుడిగా తాను మొదట అడుగు వేస్తున్నారనే సంకేతం మీద స్పష్టంగా పొలిటికల్ ఎంట్రీగానే ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే తల్లి కవిత కూడా ఖచ్చితంగా ఆదిత్య ఎంట్రీని ఒక కొత్త ఉత్సాహంగానే కనిపిస్తుంది ఆమెకు కూడా. ఎందుకంటే ఆ యొక్క సీన్ కానీ ఆ పిక్చర్ కానీ చూస్తే ఖచ్చితంగా ఇది ఒక నిరసనలాగా కనిపించట్లా, ఒక కొత్త రాజకీయ సన్నివేశం పుట్టుకలాగా అనిపిస్తుంది. అంటే తల్లి కవిత తన రాజకీయ స్వతంత్రతను ఖచ్చితంగా ప్రూవ్ చేసేందుకు కృషి చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగే కుమారుడు ఆదిత్య కూడా ఆ యొక్క ప్రయత్నానికి కొత్త ఉత్సాహం తెచ్చే ఒక యత్నంలాగా కనిపిస్తుంది. అంటే ఇది తెలంగాణ రాజకీయ వేదికపై కల్వకుంట్ల ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ ప్రవేశిస్తోంది స్పష్టంగా కనిపిస్తోంది పిక్చర్ అంతా కూడా. మరి ఇప్పుడు ఆదిత్య ఎంట్రీ తర్వాత ఆయన రాజకీయంగా ఏ మేరకు ఉపయోగపడతాడు అనేది మరొక పొలిటికల్ చర్చ. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ ప్రయాణం అంటే పొలిటికల్ ప్రయాణం అంత ఈజీ కాదు. ఆమె ఇప్పటికే అనేక డక్కాముక్కీలు తినింది. కవిత కూడా జైలు దాకా వెళ్ళి వచ్చింది. బీజేపీ రాజకీయంగా అణిచివేసిందని కూడా ఆరోపణలు చేసింది. రాజకీయ వారసత్వం అంటే ఖచ్చితంగా కేవలం పేరు మాత్రమే కాదు, అది ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే ఒక రాజకీయ ప్రయాణం అని చెప్పుకోవాలి. ఆదిత్యకు ఆ మార్గం కొత్తదైనా ప్రజల్లో తల్లి కవితకు ఉన్నటువంటి అనుభవం, ప్రజాస్పందన అతనికి ఒక మార్గదర్శకంగానే ఖచ్చితంగా ఉండొచ్చు. కానీ తెలంగాణ రాజకీయాల్లో యువతి యువకుల భాగస్వామ్యం పెరుగుతున్నటువంటి టైంలో ఆదిత్య వంటి ఒక న్యూ ఫేసెస్
అది ముఖ్యంగా లెగసీ ఉన్నటువంటి ఫ్యామిలీస్, కల్వకుంట్ల ఫ్యామిలీ ఖచ్చితంగా ప్రజలకి ఒక రకమైనటువంటి కొత్త శక్తిని, అట్లాగే బీసీ ఉద్యమానికి కూడా ఒక కొత్త కలర్ లాగా కనిపిస్తుంది. అయితే ఒకప్పుడు కవిత జాగృతితో తెలంగాణ సంస్కృతి, ఆ యొక్క బతుకమ్మ కానీ ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని కొంత అంటే వాళ్ళందరినీ ప్రజల్లో మేల్కొల్పి చైతన్యం చేసి ఇప్పుడు ఆమె స్వయంగా ఆమె కుమారుడు అదే జాగృతి స్ఫూర్తిని రాజకీయ వేదికగా కొనసాగించవచ్చనే భావన స్పష్టంగా మొదలైంది ఆయన ఎంట్రీతో. మరి తల్లి కుమారుడు కలిసి ప్రజా నిరసనలో నిలబడినటువంటి ఈ యొక్క పిక్చర్, ఈ యొక్క దృశ్యం ఒక కుటుంబం కాదు, ఒక రాజకీయ పునరుద్ధరణకు ప్రతీకగా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇక ప్రశ్న ఒకటే, ఈ వారసత్వం తెలంగాణ ప్రజల హృదయాలను ఆకట్టుకుంటుందా అన్నది. ఎందుకంటే ఆదిత్య నిజంగానే ప్రజల ఆశయాలకు ప్రతినిధిగా నిలవగలుగుతాడా అంటే ఖచ్చితంగా కాలమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది, అంటే తెలంగాణ రాజకీయాల్లో మరో వారసుడు ఎంట్రీ అయితే మాత్రం స్పష్టంగా రాజకీయంగా మొదలైన చర్చలు అయితే పక్కాగా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నారు. అంటే లేదు ఇది వారసత్వంగా చూడాలా, లేదు అంటే గతంలో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి వైఎస్ షర్మిల కూడా తన వారసుడు వైఎస్ రాజారెడ్డిని కర్నూలులో జరిగినటువంటి ఉల్లిపోరులో ఆయనను తీసుకెళ్ళింది. మరి అప్పుడు కూడా తన సొంత తల్లి విజయమ్మ ఆశీర్వాదంతో ఆయనను కూడా తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాజారెడ్డి పేరు వివాదం వచ్చింది. మరి వారసుడు షర్మిలకు కూడా ఎంట్రీ ఇస్తున్నాడని చర్చ జరిగింది. మరి అది వారసుడు నిజంగానే ఎంట్రీ ఇచ్చినట్టుగానా, లేదు అంటే తల్లికి అండగా, తల్లికి మద్దతుగా పోరాటంలో భాగంగానే బీసీలకు న్యాయం చేయాలని మాత్రమే ఇప్పుడు ఆదిత్య కవితతో పాటుగా ఎంట్రీ ఇచ్చాడా, లేదంటే ఇది పొలిటికల్ ఎంట్రీగానే? ఇదంతా కూడా ఒక $1 మిలియన్ క్వశ్చన్గానే ఉంది. మరి ఇదంతా సస్పెన్స్ విడాలంటే ఖచ్చితంగా రాజకీయంగా ఆదిత్య నెక్స్ట్ అడుగులు ఏమై అయి ఉండబోతున్నాయి అనేది మాత్రం అర్థమైతే మాత్రం స్పష్టంగా కవిత నెక్స్ట్ రాజకీయ వారసుడిగానే ఆదిత్యను మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎప్పటి నుంచో తెలంగాణ యావత్ రాష్ట్రాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం మరీ ముఖ్యంగా దోచుకుంది అనే ఒక ఆరోపణలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చేస్తోంది. మరి ఇటువంటి సందర్భంగా ఇప్పటికే కవిత బీజేపీ యొక్క రాజకీయ కక్షకు బలైందని ఆమె స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చింది. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఆదిత్య ఎంట్రీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆదిత్య కూడా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కేటీఆర్ కొడుకుగా ఉన్నటువంటి హిమాంశు తెర మీదకి వచ్చి కొన్ని నార్మల్ కొన్ని ప్రోగ్రామ్స్లో కనిపిస్తే కూడా కొంత బాడీ షేమింగ్ చేశారు, పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో పీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు హిమాంశుకు సంబంధించి. సో ఈ ఆరోపణలను కూడా మరి ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే కేవలం ఒక తెలంగాణ జాగృతో, లేకుంటే బీసీ రిజర్వేషనో, లేకుంటే తల్లిగా ఉన్నటువంటి పేరున్నటువంటి కవితను కొంత ఎలివేట్ అవటమో, ఎస్టాబ్లిష్ అవటమో కాదు, మరి ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారు, మరి ప్రజల్లో వచ్చేటువంటి ఆరోపణలు ఎంత, మరి ఇతర రాజకీయ పార్టీలు ఎట్లా టార్గెట్ చేసే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలుగా ఉంటాయి. ఏ విధంగా అయితే పాజిటివ్నెస్ ఉంటుందో అంతే విధంగా నెగిటివ్ని కూడా ఆదిత్య ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది భవిష్యత్తులో. ఎందుకంటే ఆరోపణలు కానీ రాజకీయంగా టార్గెట్ చేయడం, ఎందుకంటే ఇప్పుడు కవిత కొంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఆమెమి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, ఒకవైపు కుటుంబానికి దూరంగా, బీఆర్ఎస్ పార్టీకి దూరంగా, కొంత ఆమె ఇప్పుడు సెల్ఫ్గానే ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమంలో కవిత ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కవితకు అండగా ఉండాలని ఆదిత్య రావడం తప్పులేదు. కానీ కవిత ఫేస్ చేసే ట్రబుల్స్లో కూడా ఆదిత్య భాగస్వామ్యం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కవిత ఎదుర్కొనే విమర్శలను కూడా ఆయన ఫేస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. మరి తెలంగాణ రాజకీయాల్లో ఆదిత్య ఎంట్రీ ఇస్తే కవితకు ఎంతవరకు బూస్ట్ లభించే అవకాశం ఉంటుంది? మరి కవిత ఇప్పటికే తీవ్ర స్థాయిలో బీసీల కోసం పోరాడుతోంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీతో కూడా పోరాడుతోంది, మరోవైపు జాగృతిని స్ట్రెంగ్తన్ చేస్తోంది. మరి ఇటువంటి క్రమంలో మరి ఈ యొక్క వారసుల రాజకీయాలు ఎంతవరకు ప్రజలకి కొంత వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగు కానీ, లేకుంటే బీసీ రిజర్వేషన్కి సంబంధించి అయినా కూడా మరి ఆ పోరాటం ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుంది? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.